హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రవ్వ కేసరిని చూపిస్తున్నాను. ఎంత పర్ఫెక్ట్ టేస్ట్తో పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఎన్ని గంటలైనా ఒకే టెక్స్చర్తో ఉంటుంది ఈ రవ్వ కేసరి. ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు, లేదా ఇంట్లో ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు, లేదా దేవునికి ఇట్లా ప్రసాదంగా పెట్టుకునే రవ్వ కేసరిని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అస్సలు ఫెయిల్ కాదు. స్వీట్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ వీడియోని చూసి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది బిగినర్స్కి అయినా. ఇక ప్రాసెస్ చూపిస్తా, చూసేయండి. మరి ఇక ప్రాసెస్కి వచ్చేస్తే ఇక్కడ ముందుగా ఇలా మందంగా ఉన్న పెనాన్ని తీసుకోవాలి, ఒక గిన్నెని. ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు నెయ్యిని తీసుకుంటున్నాను. అది కాస్త బాగా వేడయ్యాక దీంట్లోకి ఇప్పటి వరకు ఇక్కడ నేను జీడిపప్పుని, అలాగే 5-6 వరకు కిస్మిస్ని, అలాగే 2-3 వరకు బాదాన్ని కట్ చేసి తీసుకున్నాను. వీటిని ఇప్పుడు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే ఆరోమా అనేది అంత బాగుంటుంది. ఇలా మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచేసుకోవడమే. అదే ప్యాన్లోకి మరో 2 స్పూన్ల వరకు నెయ్యిని తీసుకుంటున్నాను. ఇది బాగా కాస్త వేడయ్యాక ఇక్కడ నేను 1 కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను. మనం ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, దాన్ని 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మనం గీలో మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 7 నుంచి 8 నిమిషాలు తప్పకుండా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది టేస్ట్ అనేది. ఇది ఫ్రై అయ్యేంతలోపు మరోవైపు మరో గిన్నెను తీసుకొని స్టవ్ పైన ఉంచుకొని ఇక్కడ నేను 1 కప్పుకి 4 కప్పుల వరకు పాలను తీసుకుంటున్నాను. అదే 3 కప్పుల వరకు పాలని, 1 కప్పు వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు పాలు వద్దు అనుకున్న వారు నీళ్ళతోనైనా చేసుకోవచ్చు. 1 కప్పుకి 4 కప్పుల వరకు నీళ్ళని తీసుకోండి. నీళ్ళని తీసుకున్న వాళ్ళు ఉంటే, పాలను తీసుకున్న వాళ్ళు ఉంటే 1 కప్పుకి 3 కప్పుల వరకు పాలని, అలాగే 1 కప్పు వరకు నీళ్ళని తీసుకోండి. పర్ఫెక్ట్ కొలత, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక పొంగొచ్చేంత వరకు ఇలా బాగా మరిగించుకోవాలి. పాలు అనేది పచ్చివి తీసుకుంటున్నాం కాబట్టి బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే ఇక్కడ మీకు నచ్చితే కొద్దిగా ఫుడ్ కలర్ని కానీ లేదా కుంకుమ పువ్వుని కానీ తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను 2 ఇలాచీని తీసుకుంటున్నాను కచ్చపచ్చగా దంచి. ఇక్కడ మీరు పౌడర్ అయినా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు కలర్ఫుల్గా కనిపించాలంటే ఫుడ్ కలర్ని ఇట్లా తీసుకోవచ్చు. ఇక్కడ నేను స్కిప్ చేస్తున్నాను. ఇలాచీని వేసుకున్నాక 2 నుంచి 3 నిమిషాల పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఆ లోపు ఇక్కడ మనకు రవ్వ అనేది ఇలా చూడండి మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇది ఎంత బాగా ఫ్రై అయితే మనకి రవ్వ కేసరి అనేది అంత బాగుంటుంది, తినడానికైనా చూడడానికైనా. ఇలా బాగా ఫ్రై అయ్యాకనే మనం దీంట్లోకి పాలని యాడ్ చేసుకోవాలి. ఇలా మంచి ఫ్రై అయిన దాంట్లోకి మనం ముందుగా మరిగించి పెట్టుకున్న పాలని యాడ్ చేసేసుకోవడమే. ఇలా వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి పాలని. ఇలా వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసేసుకోవడం వల్ల రవ్వ అనేది మంచిగా కుక్ అవుతుంది. కేసరి అనేది ఎన్ని గంటలైనా గట్టి పడకుండా ఉంటుంది. ఇలా పాలను యాడ్ చేసుకున్నాక మరొకసారి అంతా ఉండలేం కట్టకుండా అంత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇలా ఉండాలి టెక్స్చర్ అనేది, ఉండలనేది ఏం లేకుండా ఇలా సాఫ్ట్గా ఉండాలి రవ్వ అనేది. ఇలా దీన్ని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు 2 నుంచి 3 నిమిషాలకి ఇలా కొద్దిగా దగ్గరికి వస్తుంది. ఇలా 2 నుంచి 3 నిమిషాల వరకు దగ్గరికి వచ్చినాక ఇప్పుడు ఫ్లేమ్ని లోలోకి టర్న్ చేసుకోవాలి. ఇలా టెక్స్చర్ వచ్చిన తర్వాత లోలోకి టర్న్ చేసుకొని ఇక్కడ నేను 1 కప్పు రవ్వకి 3/4 కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కనుక కొద్దిగా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్. మరి ఎక్కువగా ఉన్నా అంత తినలేము మనము. సో ఇలా చక్కెరని వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకుంటే ఇలా ఉంటుంది. మరో 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇలా ఉంటుంది. ఇలా దగ్గరకు వస్తుంది, ఇలా రావాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఏదైతుందో దాన్ని ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసేసుకోవడమే. ఇలా జీడిపప్పును వేసుకున్నాక అంతా కలిసేలాగా ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి టెక్స్చర్ అనేది మీకు కొద్దిగా లూజ్గా కావాలన్న వాళ్ళు కొద్దిగా ముందుగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. కొద్దిగా ఇక్కడ నేను గట్టిగానే చేసుకున్నాను. ఇలానే ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా కూడా. ఇలా జీడిపప్పు వేసుకున్నాక అంత బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మన రవ్వ కేసరి అనేది రెడీ. చాలా సింపుల్గా అయిపోతుంది. ప్రసాదంగా ఇట్లా చేసుకోవడానికి 10 మినిట్స్లో అయిపోతుంది ఈ రవ్వ కేసరి అనేది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.